నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురూజీ నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. అంటే 2026లో వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందని వింటూ ఉన్నాము. అసలు కీడు దేని ద్వారా వస్తుంది? ఎవరికి వస్తుంది కీడు అనేది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2026 సంవత్సరము కీడుతో వస్తుంది అనేటువంటిది ఏమీ కాదు తల్లి. ప్రతి సంవత్సరము కూడా సంక్రమణం, రవి సంక్రమణం ఏమిటి? ధనుస్సు రాశిలో నుంచి మకరములోకి సూర్యుడు ప్రవేశించటం, రవి. ఎందుకు, ఏమిటి అని ఒక్కసారి చూసుకున్నట్టయితే, ఎందుకు కీడు పండుగ అంటున్నాం ఈ పండుగను మనం అనేది ముందు తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరము ఇది కీడు పండుగ అనే అంటాం. ఎందుకు కీడు పండుగ అనాల్సి వస్తుంది? దేనికి కీడు? సర్వప్రాణికి, ప్రాణము ఉన్నటువంటి ప్రతి జీవికి కీడు పండగే. ఎందుకు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, భోగి పండుగతో దక్షిణాయనం అనేటువంటి అయనము ముగుస్తున్నది. వెంటనే మరుసటి రోజు ఉత్తరాయణం అని ప్రారంభం అవుతుంది. అంటే ఆయనమునకు ఈ ఆయనమునకు రెండు ఆయనములు, రెండు ఉత్తరాయణం దక్షిణాయనం. సంధి కాలం అనేటువంటిది ఒకటి. ఈ సంధి అనేటువంటిది జరుగుతూ ఉన్నది కనుక అందుకనే మనము అగ్ని సంస్కారము అనేటువంటి దాని వలన పంచభూతాలలో ఒకటి అయినటువంటి ఇది నీటితో స్నానము చేయటం. ఏమిటి? వాపి కూప తటాకాది అంటాం. అందుకే పారేటువంటి నదీ వ్యవస్థలలో గాని, బావుల దగ్గర గాని నీళ్లతో స్నానం చేయటం అని. ఆ స్నానం అయిన తర్వాత నీరు కూడా పంచభూతాల్లో ఒకటి. రెండవది అగ్ని వలన. అందుకని భోగి మంటలు అనేటువంటివి వేసుకొని, భోగి అంటే అందరూ కలిసి ఒకే చోట కలవటం, భోగం అనేటువంటి దాంతో చేసుకుని, ఈ కీడు పండగ అనేటువంటిది ఎందుకు అంటే, ఈ ఆయనములు మారుతూ ఉన్నప్పుడు ఒకటి, ఆ మారుతూ ఉన్నప్పుడు అనేటువంటిదే కాకుండా క్రొత్త పంట అనేటువంటిది ధాన్యం ఇంటికి వస్తుంది. పంట వేసి అనేక రకాల ఎరువులు వాటితో వీటితో వేసి మరి ఆ పంట కోయటం అనేది జరుగుతుంది. పంట కోయటం అనేటువంటిది ఏమిటి? ఒక రకంగా మనకు ప్రాణానికి ఆధారభూతమైనటువంటి తిండి వస్తుంది అనేటువంటిది ఒకటి. కానీ కోస్తున్నాము కదా, మరి చేలో ఆ పంటను, ధాన్యాన్ని మనము కోస్తున్నాం కదా, మనం కూరగాయలు కూడా తరుగుతాం, వాటిల్లోనూ ప్రాణం ఉంది. ఇంకొక ప్రాణం నిలబెట్టుకోవటానికి ఒక ప్రాణం ఉన్నదాన్ని మామూలుగా ఇదవుతాం. అంటే ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి అన్నం. అన్నం అంటే ఏమిటి? ఏదైనా సరే, ఏదైనా తినేటువంటి ప్రతి వస్తువు, ప్రతిదీ పదార్థము అన్నమే కదా తల్లి. అటువంటి ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి అందువలన కీడు ఒక ఇది జరుగుతూ ఉన్నది కాబట్టి దాన్ని కీడు. అంతేకాకుండా రవి సంక్రమణం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నాం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించటం. మకరం, మకరం అంటే ముసలి, పట్టు, ఒక పట్టు దొరుకుతుంది. అందుకని శరీరానికి పట్టు, దృఢత్వం ఏర్పడటానికి చేయటానికి కావాల్సింది. ఒక రకంగా అన్నము వలన పట్టు, ఒక రకంగా ముసలి పట్టు పట్టినాడు వాడేమిటో అది కావాలే అంటున్నాడు అనేటువంటి మాట పెద్దల నుంచి వింటుంటాం మనం. ఆ ముసలి పట్టు ఏమిటి అంటే నీళ్ళల్లోనే ఉంటుంది దానికి పట్టు. నీళ్లు దాటితే ముసలికి పట్టు ఉండదు. అందువలన అందుకే నీరు పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్ని వలన, ధాన్యము వలన, ప్రకృతి పరంగా వచ్చేటువంటి వాటి వలన ఇవన్నీ కొంచెము ఈ గాలి, చలిగాలికి సంబంధించినటువంటి వ్యవహారము కాబట్టి కొంత కీడు అనేటువంటిది సోకుతుంది. కాబట్టే చిన్న పిల్లలకు భోగి పళ్ళు అనేటువంటివి కూడా పోయడం. ఎందుకంటే ప్రతి వాళ్ళ మెదడుకు కూడా యోగవంతముగా మేలు జరగాలి.
చిన్నతనం నుంచి బాలారిష్ట దోషాలన్నీ కూడా పోయి భోగి పళ్ళు అనేటువంటివి వాళ్ళ యొక్క శిరస్సు మీద పోయటం. ఎందుకు? మెదడు ఇంతింతై వటుడింతై మరియు తానింతై అన్నట్టుగా వాళ్ళు ఎదగాలి, బాలారిష్ట దోషాలు పోవాలి, వాళ్ళ మెదడు చురుకుగా పనిచేయాలి అనేటువంటి భావనతో ఇవన్నీ కూడా మనం పండుగ అనేటువంటిదే కీడు పండుగ. ఈ సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరము ఇది కీడు పండుగనే అంటాం మనం. అందుకనే ఈ పండగ ముందు గాని, పండుగ తర్వాత వారం రోజుల లోపల గాని శుభకార్యాలు పెట్టుకోం. ఎప్పుడైతే పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక విషయము, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, పంట ఇవన్నీ ఉండటము, కొత్త పంట రావటము అన్ని చూసుకుంటాము కాబట్టి అందువలననే కీడు పండుగ అనడం జరుగుతూ ఉన్నది మనకు. ఇది ఉన్నటువంటి వాస్తవం. ఇది ప్రతి సంవత్సరము కూడా కీడు పండుగగానే ఉంటాం. ఈ సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరము కీడు పండగే. అందుకనే దీనికంటే ముందు వారం రోజులు ముందు గాని, వారం రోజుల వరకు తర్వాత, పండుగ తర్వాత వారం వరకు కూడా ఏమి శుభకార్యాలు పెట్టుకోం. ఆ తర్వాత పెట్టుకుంటాం. అంటే 15 రోజులు అంటే పక్షము. 15 రోజులు అంటే ఒక పక్షం, నెలకు 2 పక్షములు. అది అందువల్ల దానికి కూడా ఏమిటంటే పౌర్ణమి మామూలుగా కృష్ణపక్షము, శుక్లపక్షము అని పేరు. అందువల్లనే ఒక 15 రోజులు వదిలేస్తాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం. జయోస్తు.